ఛార్జర్ ఎక్కడ ఉంది అన్న? జూబ్లీ హిల్స్కి ఎంత? 10 కిలోమీటర్స్ మేడం. అవునా? అయితే నువ్వే తోలుకుంటా పో. అరే ఏదో మజాక్ చేసినా మేడం. ఇగో అన్న, ఈ వీడియోలో పంచులేసినా జోకులేసినా నేనే వేయాలా. పద. ఏంటన్నా ఎటెటో పోతున్నావు? దారి తెలియదా? మేడం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మిస్ అయినా మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తా. కరెక్ట్గా కూర్చోండి. నాకు దేనికి టెన్షన్? నువ్వేదో టెన్షన్ పడుతున్నావు కదా అని అడిగా. మేడం పొద్దుగల రూట్ కన్ఫ్యూజ్ అయ్యి జర ఎక్కువ తిరిగినా కొంచెం చూసిరు మేడం. నేను జూబ్లీ హిల్స్కే తీసుకెళ్ళమన్నా, జాతర అంతా తిప్పమని లేదు. అట్లా కాదు మేడం, కొంచెం చూసియండి. చూసే ఇస్తారన్నా, చూడకుండా ఇవ్వరు కదా. అబ్బో, ఆటో ఓన్కి ఆటో పంచులు వేస్తుర్రా? హాయ్ నిషు, ఇప్పుడైనా రావడం? లేదు, పొద్దునే వచ్చా. ఇల్లంతా చెత్త చెత్తగా ఉందని చెప్పి ఊడ్చేసి ముగ్గేసి వస్తున్నా. అబ్బో, అయినా నీ శాలరీ మొత్తం ట్యాక్స్ కట్టడానికే పోద్దిగా. ఎందుకు? అంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే బ్యూటీ ట్యాక్స్ కట్టాలిగా మరి. ఏదో నీ అభిమానం. ఇంకో 2 ఎద్దా పడిపోయేలా ఉంది. అయినా ఈరోజు ఏంటి ఇంత క్యూట్గా ఉన్నావు? ఏమో తెలీదు. ఏం తెలీదు? ఎంత క్యూట్ ఉన్నానో తెలీదు. అయినా అమ్మాయిలు కనిపించగానే రెడీగా ఉంటారు కదా నిమ్మకాయలు తీసుకొని. నిమ్మకాయల దేనికి? దిష్టి తీయడానికా? పులిహోర కలుపుతున్నావు కదా. ఓ అర్థమైంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. నేను ఎలా వస్తా? వెళ్ళి పని చూసుకో. పడిపోయింటే బాగుండు. మేనేజర్ పిలుస్తున్నారు. వెళ్ళు మరి. దానికి నా పర్మిషన్ దేనికి? అబ్బా పిలుస్తుంది నన్ను కాదు నిన్ను. మంచిది, పోతాలే. అర్జెంట్ అంట. అర్జెంట్ అయితే పోవాల్సింది వాష్రూమ్లోకి, ఆఫీస్ రూమ్లోకి కాదు. అబ్బా నీ పంచులకి ప్రాసలకి అండే లేదు. ఇది సిల్వర్ స్క్రీన్ కాదురా, ఎండింగ్ ఉండడానికి. యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్. టెన్షన్ పడకు, పోతుంది. We talk to you later. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు? అంటే మీరు బిల్డప్ కొడుతున్నారు కదా. ఏంటి అంటే మీరు బిజీగా ఉన్నారు కదా అంటున్నా సార్. అదే కొంచెం బిజీగా ఉన్నానమ్మా. మంచిది, మీరు ఫ్రీ అయ్యాక పిలిస్తే నేను మళ్ళీ వస్తాను. అలా కాదమ్మా. అలలు సముద్రాలు మనకెందుకు సార్? నాకే కొంచెం మనకు ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చింది, దాన్ని ఈవినింగ్ కల్లా రిసాల్వ్ చేయాలి. కష్టం సార్. కష్టం అంటే ఎలా అమ్మా? మరీ క్రిటికల్ ఇష్యూ అంటున్నారు, ఈవినింగ్ కల్లా ఎలా సాల్వ్ అవుతుంది సార్? అబ్బా క్లయింట్కి అంత టైం లేదమ్మా. మరి వాళ్ళనే చేసుకోమనండి. నువ్వు చెప్పినంత ఈజీగా నేను క్లయింట్స్కి చెప్పలేను కదా. మరి ఇలా ఎలా చెప్తారండి? ఇదేమన్నా మ్యాగీ ఆ 2 minutesలో అయిపోవడానికి? ఆ క్లయింట్స్ కంటే దీన్ని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. ఇష్యూస్ చెప్పరావు కానీ సొల్యూషన్స్ కూడా పిలవగానే రావు కదా. నీతో ఆర్గ్యుమెంట్ చేసే టైం నా దగ్గర లేదు. నాకు కూడా. సరే నువ్వైతే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయి. ఎంతవరకు కంప్లీట్ అవుతుందో అంతవరకు చేసేయి. మంచిది. టాలెంట్ ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ ఉంటుంది. దీనికి కండ తక్కువ కానీ పొగరకేం తక్కువ లేదు. హలో ఏవి, ఏం చేస్తున్నావు? పనిలో ఉన్నా. అదేంటి నేను ఆఫీస్లో ఉన్నా అనుకున్నానే. లేదురా, ఆఫీస్లో పని లేదని అమీర్పేటలో పాంప్లెట్లు పంచుతున్నా. మరి నాకే పంచా? అబ్బా సర్లే కానీ క్యాఫేలోకి వస్తున్నాను, నువ్వు కూడా వచ్చేయి. సరే వస్తున్నది. తొందరగానే వచ్చినావుగా. పోనీ కాసేపు ఆగి 1 గంట తర్వాత. అట్లా కాదే, మాఫ్ చేయజరా. చాలా పనులున్నాయి, అవి అయిపోయాక చేస్తాలే. మాటకు పంచ అవసరమా? పోనీ 2 నీకు అట్లా అర్థమైందా?
సరే ఏంటో చెప్పు. కాసేపు ప్రేమించుకుందామని. సరే కానీ. ఏం కానీ అలి? అదే ఏదో ప్రేమించుకుంటా అన్నావు కదా కానీ. నీతో మాట్లాడినా పోట్లాడినట్టే ఉంది. మంచిది. సర్లే కానీ ఏంటి రోజు ఇంత ముద్దుగా ఉన్నావు? అంటే నిన్న మొన్న లేనా? అట్లా అంటే అది కాదు. తెలుసా నేను ఇలా చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? అయితే నేను ఒక ఫోటో ఇస్తా, అది చూస్తూ ఉండు. ఇంకా నేనెందుకు? నీతో ఫ్లర్ట్ చేసిన పంచెందుకు చేస్తున్నావే? నీది అయిపోతే నాకు పనులు ఉన్నాయి, నేను వెళ్తా. నీకోసం ట్రాఫిక్లో 1 అవర్ వెయిట్ చేసి వచ్చినా తెలుసా? అవునా? అయితే ఇంకొక 1 అవర్ వెయిట్ చేయి. ఎందుకు? మనం కూడా బయటికి వెళ్దామా? లేదు, బయట ట్రాఫిక్ ఉంటుంది కదా, 1 అవర్లో క్లియర్ అయిపోతుంది, అప్పుడు నువ్వు వెళ్ళిపోదు. సర్లే జోక్ చేసా, నా పని అయిపోగానే వెళ్ళిపోతా. అమ్మయ్య బతికించావు. ఏంటమ్మా నిషా, అయిపోయిందా? అవును సార్, శాలరీ పడ్డ 1 వీక్కే అయిపోయింది. మీరేమని ఇస్తే. ఎప్పుడు శాలరీ గురించే. ముందు మార్నింగ్ చెప్పిన వర్క్ అయిపోయిందో లేదో చెప్పమ్మా. అయిపోయింది సార్. అయిపోయిందా? అవదన్నావు. మీకు అవుతుందన్న మాట నచ్చట్లేదు సార్, అయితే అవ్వలేదు సార్. జోక్స్ వేసే టైమా అమ్మా ఇది? ఇయ్యొచ్చంట సార్. నీ పంచులకి ప్రాసలకి ఓ టైం అంటూ లేదమ్మా. ముందు వర్క్ కంప్లీట్ చేసి నాకు మెయిల్ చెయ్యి, నేను క్లయింట్స్తో మాట్లాడాలి మళ్ళీ. మీ శాలరీ డేట్కి ఏదో టైం ఉన్నట్టు. శాలరీలు టైంకి ఇవ్వరు కానీ వర్క్ మాత్రం కావాలి.